హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మ పవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇడ్లీ రవ్వతో ఉప్మా చేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ఇడ్లీ రవ్వ 1 కప్ తీసుకుంటున్నాను. ఇది వేయించే పని ఉండదు ఫ్రెండ్స్, వేయించుకున్నానే మనం ఎప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. అందుకే నేను ఇడ్లీ రవ్వ ఉప్మా చూపిస్తున్నాను మీకు ఈరోజు. ఇది అన్ని చోట్ల దొరుకుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఉంటుంది. అన్ని షాపుల్లోనే ఇడ్లీ రవ్వ అని దొరుకుతుంది. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, ఇంగువ ఫ్రెండ్స్. తర్వాత ఆనియన్స్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్, క్యాప్సికమ్, టమాటో నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, చిన్న చిన్న ముక్కలుగా. ఆయిల్. ఇప్పుడు మనము కడాయి తీసుకొని, కడాయి బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు. ఎప్పుడు కానీ మనం మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసిన తర్వాత కొంతసేపు వేయించాలి ఫ్రెండ్స్. అప్పుడుదా దాంట్లో ఫ్లేవర్ అనేది బయట వస్తుంది. అప్పుడు మనకు ఉప్మా గమగమలాడుతూ ఉంటుంది. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని హింగ్ వేసుకున్నాం ఫ్రెండ్స్. హింగువ చూడండి, కొద్దిగానే నేను ఎల్జీ హింగువ వాడతాను. అన్నిటిలోకి హింగువ వాడితే ఆరోగ్యానికి చాలా మంచిది, డైజెషన్ బాగా అవుతుంది. చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఎప్పుడు కానీ ఉప్మా ఏదైనా చేసుకునే ముందు ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అది కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్ వేసుకొని ఆనియన్ కొంతసేపు వేగిన తర్వాత చూడండి, మనం ఎప్పుడు కానీ ఆనియన్లోనే ఉప్పు వేసుకోవాలి. ఎప్పుడంటే ఎందుకంటే అప్పుడు కొద్దిగా తొందరగా మెత్తబడతాయి, తొందరగా మగ్గుతాయి ఆనియన్స్ వేసుకున్నప్పుడే ఉప్పు వేసుకొని తర్వాత క్యారెట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. క్యారెట్ చూడండి, క్యారెట్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. మనకు పిల్లలు ఉండారంటే కట్ చేసుకోకుండా తురుముకోవచ్చు ఫ్రెండ్స్. తురుముకొని కూడా వేసుకోవచ్చు. అప్పుడు పిల్లలకి ఇష్టం ఉండదు కదా, వాళ్ళు తీయకుండా తింటారు. మనం ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకునే బదులు తురుముకుంటే చూడండి, ఇప్పుడు మగ్గింది కదా మన క్యారెట్. తర్వాత మనం టమాటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. మన వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే పూర్తిగా వాచ్ చేయండి ఫ్రెండ్స్. పూర్తిగా వాచ్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇలా బాగా మగ్గింది కదా. మగ్గిన తర్వాత ఇది మనము వరి నూక కదా, కాబట్టి నేనైతే 1 కప్పు రవ్వకి 5 కప్పులు వేసుకుంటాను ఫ్రెండ్స్ నీళ్ళు. మీరు ఎవరైనా పొడిగా తినాలంటే 3 కప్పులు వేసుకుంటే సరిపోతుంది. మేము కొంచెం జారుడుగా తింటాం కాబట్టి నేను 1 కప్పుకి 5 కప్పులు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అప్పుడే మనం ఆనియన్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా, ఆనియన్ వేగేటప్పుడు ఇప్పుడు కొద్దిగా వాటర్లో వేసుకుని ఇప్పుడే కొద్దిగా మనం టేస్ట్ చూసుకోవాలి ఫ్రెండ్స్. అది ఎలా ఉప్పు అంతా సరిపోయిందా లేదా అని. చూడండి, మనం రవ్వ వేసుకున్న తర్వాత ఇలా వచ్చేటప్పుడు మూసి పెట్టేయాలి. ఎందుకంటే మూత పెట్టుకుంటే అది ఇలా పైకి అంతా ఎగిరి స్టవ్ అంతా గలీజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. కొంతసేపు మూత పెట్టేసి 5 మినిట్స్ అయిన తర్వాత చూడాలి ఫ్రెండ్స్. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఇలా మన వాటర్ అంతా వాటర్ అంతా ఆరిపోయింది. చూడండి, ఇలా అయింది మన ఇడ్లీ రవ్వ ఉప్మా రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీరతో లాస్ట్లో ఫైనల్ కొత్తిమీర ఎవరైనా కావాలంటే నిమ్మపండు కూడా పసరు కూడా పిండుకోవచ్చు ఫ్రెండ్స్. మేము ఎక్కువ పులుపు ఇష్టపడము, టమాటోతోనే సరిపెట్టుకోండి. టమాటో లేకున్నా వెజిటేబుల్స్ లేకున్నా కూడా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయింది కదా ఫ్రెండ్స్. అందరికీ పూర్తిగా వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.